హాయ్ అండి. పేరు కౌశిక్. అనీషా. ఓకే, చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారా ఏంటది? ఆవలింత. సింపుల్గా అడిగాను. ఓకే సరే, జేబులో అది ఉంటే ఎవరిని ఉండనియదు ఏంటది? నాకు అర్థం కాలేదు సార్. క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. జేబులో అది ఉంటే ఎవరిని ఉండనియదు ఏంటది? మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే ఓకే ఓకే. మనీయా? ఏమన్నా ఉండనివ్వదా? ఐడియా లేదు. ఐడియా లేదు. మీరు ఇంతకుముందు ఈజీ అడిగి చెప్పేసిరా, ఇది అడిగా. గెస్ చేయండి, చాలా ఈజీ ఇది కూడా. ఉంటుంది కదా. ఎవరిని ఉండనివ్వదు. ఏది పెట్టినా ఉండనివ్వదు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. చాలా ఈజీ, మీరే చెప్పేయచ్చు ఆన్సర్. మనీ కాదు, ఇంకేంటి? ఏమో ఐడియా లేదు. కామన్ అంటే డీప్గా థింక్ చేయండి కొంచెం. అమ్మాయి ఏం టార్చర్. లాజిక్ ఏదైనా క్లూ ఇవ్వచ్చుగా. అది ఉంటే అసలు ఏమీ ఉండనివ్వదు అంతే. ఇంకా నేను అంతకంటే క్లూ ఇస్తే మీకు ఆన్సర్ వస్తుంది. జోబికి చిల్లు. Fantastic, superb, mind-blowing, unbelievable. చూసారా ఎంత ఈజీగా చెప్పేసింది. ఎవరు చెప్పారు? అమ్మమ్మ ఆన్సర్ చెప్పేసింది. అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్ పప్పి. ఫ్లయింగ్ కిస్ అమ్మా. ఫ్లయింగ్ కిస్. ఆహా, సరే ఇంకో క్వశ్చన్. ఎప్పుడైనా కానీ పెరుగుతుంది కానీ తగ్గదు. బరువు. వెయిట్ అయితే కదా కాదా? పెరుగుతుంది తగ్గి వయస్సు. Fantastic, Firangi, you're amazing. థ్యాంక్ యూ. గుడ్. ఇంత ఈజీ చెప్పేస్తారు ఆన్సర్స్. అట్లుంటది మనతో. సరే ఇంకో క్వశ్చన్. ఈ పాత క్వశ్చన్స్. ఓకే, ఏమైందిరా? ఎక్కడికి వెళ్ళినా మన వెంట పడిద్ది ఏంటది? నీడ. కొట్టేశారు సార్. బాబో. సరే, దాన్ని మనం దానం చేయగలము కానీ మనీ కాదు, అది లేకపోతే మనం లేమేంటది? నాకు తెలీదమ్మా. ఇంకొకసారి క్వశ్చన్. దాన్ని మనం దానం చేయగలము కానీ మనీ కాదు, అది లేకపోతే మనం లేము. ఫుడ్. ఏంటి? ఫుడ్ లేదు మనల్ని చెయ్యి. చేయగలుగుతాం కదా దాన్ని. దానం చేస్తాం దీన్ని, కానీ అది లేకపోతే మనం లేము. గాలి. గాలిని మనం దానం చేస్తాం. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? ఫుడ్డే అనుకుంటున్నా కాదు. విద్య. ఆ విద్య లేకపోతే వచ్చిందంటే మన దగ్గర నుంచి పోది కాదు. తెలియదు అని చెప్పమ్మా. గెస్ చేయాలి, వస్తుంది ఆన్సర్. అన్నీ చెప్పిర్రు, అది రాదు. ఐ. మనం ఉండలేమంట. ఎక్కువ దానం చేస్తే ఉండం. ప్రాణం ఆన్సర్ ఇచ్చేసా అంటే మోస్ట్లీ చెప్పేసాకు. ఎక్కువ ఇస్తే ఉండలేం. బ్లడ్. Fantastic, Firangi, you're amazing. థ్యాంక్ యూ. గుడ్. బ్లడ్. ఎంత ధనాదని చెప్పేస్తున్నారు. రోజు దానికోసం కష్టపడతాం కానీ అది రాగానే పంపిస్తాము. ఇది కూడా ఈజీ. క్యాష్. మొసలుడే గాని మహానుభావుడు. అందరు ధనాదని చెప్పేస్తున్నారు. ఓకే, అది మన రూపాన్ని కాపీ చేస్తుంది కానీ సౌండ్ ని కాపీ చేయదు ఏంటది? నీడ. రాంగ్ ఆన్సర్. కాదా? మిర్రర్. ఫోటో. కొట్టేశారు. Fantastic, superb, mind-blowing, unbelievable. రైట్ ఆన్సర్. సరే, హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు కదలకుండా వెళ్ళేదేంటి? కదలకుండా వెళ్ళేదా? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. గాలి కదులుతూనే పోతుంది. మనసు. బాబో.
చెప్పాలి. మనసే అంతే కదా. ఐడియా లేదండి. లేదు, చాలా ఈజీ, చాలా ఈజీ. ఏమెంత పెద్ద సమస్య వచ్చి పడిందే. పవర్ పవర్ ఎలక్ట్రిసిటీ పవర్ ఎలక్ట్రిసిటీ పవర్. మీరే చెప్పండి, మాకు ఐడియా లేదు. ఇది ఒక్కటి మీరు చెప్పేస్తే హ్యాట్రిక్. అన్ని మీరే చెప్పారు కాబట్టి. చెప్పేవండి. లాస్ట్ క్వశ్చన్. ఆగు. తెలీదండి, దానికి ఆన్సర్ తెలియట్లేదు. ఏమో చెప్పనమ్మా, ఒక ఆన్సర్ అని నాకు వదిలేసి రోడ్డు. హాయ్, హాయ్, తేజ. మణికంఠ. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు ఏంటి? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఒకసారి అడగరా. ఎలాగలాగా క్వశ్చనే మర్చిపోయేవా? సరే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు ఏంటి? అన్నం ముద్ద. అవునంట. జేబులో అది ఉంటే ఎవరిని ఉండనియదు ఏంటి? నాకు తెలీదమ్మా. జేబులో ఉంటే జేబులో అది ఉంటే ఎవరిని ఉండనియదు. ఎక్కడ జేబులో ఉంటే అది ఎవరిని ఉండనియదు. మనీ. మనీ ఉంటే ఫోన్ పెట్టుకొని ఇస్తుంది కదా. హ్యాండ్స్ ఉన్నా ఏదో ఒకటి పెట్టుకొని ఇస్తుంది కదా. జేబులో ఉంటే ఎవరిని ఉండనియదు. చాలా ఈజీ. మొబైల్ ఉంటే క్యాష్ పెట్టుకోవచ్చు, ఒక 10,000 అన్న పెట్టుకోవచ్చు. వాలెట్. రాంగ్ ఆన్సర్. కొంచెం వెరైటీగా ఆలోచించు. ఓకే. జేబులో అంత మించి ఏం పెడతామండి? హ్యాండ్స్, మొబైల్స్, వ్యాలెట్స్. అది ఉంటే ఎవరిని ఉండనియదు. అది ఉంటే ఎవరిని ఉండనియదా? గన్. గన్. సరే, ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ మీరు ఏం నోటీస్ చేస్తారు? కాలి మెట్లు. చూసింటే పైన ఫేస్ చూస్తాం. ఆటోమేటిక్గా ఇక్కడ బొట్టు ఉంటాయి కదా. కనిపించవు గానీ చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి నీకు. బొట్టు పెట్టుకోకపోతే తెలిసిపోతుంది ఆటోమేటిక్. క్యాజువల్ గా మ్యారేజ్ అని అన్మ్యారీడ్ అని కాదు, క్యాజువల్ చూడగానే ఏం నోటీస్ చేస్తారు? ఎవరైనా కాలి మెట్లు వస్తారు. కాలి మెట్లు లేకపోతే కొంచెం కాలి పెట్టినట్టు గౌరవిస్తాం. కాలి మెట్లు లేకపోతే సేమ్. ఓకే. సో నార్మల్గా జనరల్గా అబ్బాయిలకు అమ్మాయిలు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు కదా, ఎంత కట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మ్యారీడ్. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. సార్, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను ఫ్రీ. ఫ్రీ వచ్చిన ఎక్కువ అంటావా? సరే, జనరల్గా మీరు ఎంత తీసుకున్నారు? ఒక ఎకరం. ఓకే. సో మీకు మ్యారేజ్ కాలేదు, ఎగ్జాంపుల్. రూల్ చేంజ్ అయింది, అమ్మాయికి అబ్బాయి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే డేస్ వచ్చినాయి అనుకో, ఎంత కట్నం ఇస్తారు? మాకు ఇచ్చిన అక్కడ ఇచ్చేస్తాం. అచ్చా, నిజం చెప్పండి. అంతేగా మేడం. నిజం చెప్పండి. ఇచ్చేస్తాం వాళ్ళ స్థాయిని బట్టి, అవతల స్థాయిని బట్టి. సేమ్ అంతే. అవతల కాపీ చేయాలి, అవతల సాయి బట్టే ఇచ్చేది మరి. అంతేగా నువ్వు ఫ్రీగా చేసుకుంటాను. మామూలు రిటర్న్ ఫ్రీగా చేసుకుంటా, అవలకి ఇవ్వంటే తీస్తా. అంతే. ఓకే. ఎంత? 10 ఇస్తారా, 20 ఇస్తారా, 30 ఇస్తారా? మనం వాళ్ళ బడ్జెట్ బట్టి. వాళ్ళు 1 ఇయర్ చేసి ఎంత డిమాండ్ చేసినా అప్పుడు చూద్దాం. కనిపించవు గానీ చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి నీకు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. జోబులో అది ఉంటే ఎవరిని ఉండనియదు. క్లూ ఇవ్వండి. చాలా ఈజీ అబ్బా. జోబులో అది ఉంటే అసలు ఇంకేం పెట్టనివ్వదు, రూపాయి కూడా పెట్టనివ్వదు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. చాలా ఈజీ. వాటర్ బాటిల్. 1 రూపీ కాయిన్ కూడా పట్టనియదు. పాకెట్ ఉండదేమో. ముక్కు పుడక కూడా పెట్టనియదు జోబులో అది ఉంటే.
హోల్ ఆన్సర్. జీరో. హోల్ 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 అండ్ జీరో. హోల్. ఒక్క చిన్నది కూడా పెట్టని అని చెప్పానుగా. ఓకే చలో ఇంకో క్వశ్చన్. హోల్ పాకెట్స్ వేయంగా మనం ప్యాంట్లు వేయంగా. హోల్ ప్యాంట్స్ వేయంగా చెప్తున్నా జనరల్ గా. ఓకే 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 ఇంకో క్వశ్చన్. ఎప్పుడైనా కానీ పెరుగుతుంది కానీ తగ్గదు. వయసు. ఫెంటాస్టిక్ ఫిరంగి యువర్ అమేజింగ్ థాంక్యూ గుడ్ చూసారా ఆన్సర్. చాలు. సరే ఇంకో క్వశ్చన్. స్పీడ్ అసలు ఎక్కడికి వెళ్ళినా మన వెంట పడిద్ది ఏంటి? హలో నీడ. కొట్టేశారు సార్ మనకి ఓకే హెడ్ బ్లాక్ ఉంటుంది బాడీ వైట్ ఉంటుంది ఏంటది? హెడ్ బ్లాక్ బాడీ వైట్. హెడ్ బ్లాక్ బాడీ వైట్. హలో ముందు ఫోన్ చేస్తాం మళ్ళా. చెప్పాలి లేకపోతే నేను ఒక డైలాగ్ చెప్పాను. డైలాగ్ డైలాగ్ మీరు చెప్పండి. ఏంటంటే ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పండి. క్వశ్చన్ అడుగుతాను. బాడీ వైట్ అంట. హెడ్ బ్లాక్. సరే డైలాగ్ చెప్పండి పర్లేదు. డైలాగా ఏంటంటే చెప్పాలి. మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. ప్రభాస్ డైలాగ్ చెప్పు పర్లేదు. కొన్ని కట్అవుట్ చూస్తే నమ్మేయాలి డూట్. కొన్ని కొన్ని కట్అవుట్ చూస్తే నమ్మేయాలి Dude. ఓకే సీరియస్గా చెప్పు నవ్వొద్దు. సీరియస్గా. కొన్ని కట్అవుట్ చూస్తే నమ్మేయాలి డ్యూట్. ఓకే నవ్వుతూ. మళ్ళీ ఇప్పుడే చెప్పినాగా. కొన్ని కట్అవుట్ చూస్తే నవ్వుకుంటున్నా. ఇంకేలా చెప్పాలి. యాడ్ చేయి నవ్వు యాడ్ చేయి మధ్యలో మధ్యలో. కొన్ని కట్అవుట్ చూస్తే నమ్మేయాలి డ్యూట్. కొట్టేశారు సార్ సరే ఓకే ఏడుపు ముఖంతో బాధగా. నవరాసం. బాధగా అంటే ఏం చెప్పాలి బాధ. సేమ్ డైలాగ్ బాధగా. ఇది కొన్ని కట్అవుట్ చూస్తే కొన్ని కొన్ని కానీ నవ్వు మెక్క ముందు అబ్బాయి ముఖం. మళ్ళీ నవ్వు ఎక్కువ ఉంటుంది మాకు. చెప్పినాగా. సరే మీరు మార్నింగ్ నుంచి ఏం చేశారో ఒక 30 seconds 40 seconds 30 secondsలో ప్యూర్ తెలుగులో చెప్పాలి. పడుకొని లేచిన 2 కాఫీలు తాగా. ఏంటి? 2 కాఫీలు తాగా. అయిపోయింది. ఇంగ్లీష్ అది. కాఫీ ఇంగ్లీష్. ಮತ್ತೆ ఇంగ్లీష్ తెలుగులో తెలియదు. వీడిని ఏం చదవటం సార్ చెప్పు తీసుకొట్టండి సార్. తెలుగులోనే మాట్లాడండి ప్యూర్ తెలుగులో. నిద్ర లేచినప్పటి నుంచి ఏం చేస్తారు చెప్పాలి. నిద్ర లేచినప్పటి నుంచి ఏం చేస్తారు? నిద్ర లేచాను, మళ్ళీ పడుకున్నా, మళ్ళీ లేచా, ముఖం కడుక్కున్నాను, ఫ్రెండ్ రూమ్కి అదే స్నేహితుడు గది ఇంటికి వెళ్ళాను, అక్కడ పడుకున్నా, ఇలా బయటకు వచ్చాం. ఎలా వచ్చారు? వాహనం మీద, ద్విచక్ర వాహనం మీద. ఓకే ఓకే చాలా ఆన్సర్ చెప్పనా? చెప్తారా? హెడ్ బ్లాక్ ఉంటుంది బాడీ వైట్ ఉంటుంది. హెడ్ బ్లాక్ బాడీ వైట్. అగ్గిపుల్ల. అగ్గిపుల్ల.